నా పేరు పవన్, నేను ఏబీపీ పాలిటెక్నిక్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్. ఈరోజు మన పాలిటెక్నిక్ కాలేజ్ మొత్తం ధర్నా చేపట్టింది. ఎందుకంటే శక్తి స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకు ధర్నా చేపట్టడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎందుకంటే ఈ స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ కాలేజ్ మోసపోవడం జరుగుతుంది. శక్తి స్కీమ్ వారు ఐటీఐని విలీనం చేయడం వల్ల మా పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిప్లొమా చేసిన తర్వాత మేము లాటరల్ ఎంట్రీగా బీటెక్ వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల శక్తి స్కీమ్ వల్ల మేము లాటరల్ ఎంట్రీ చేయలేకపోతున్నాము మరియు వైట్ కలర్ జాబ్ చేయలేకపోతున్నాము. దానికోసమే ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్ ఏబీపీ తరఫున ధర్నా చేయబడింది. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలను బంధువులు ప్రకటించడం జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 97 ఈ ప్రభుత్వం పునరుద్ధరించుకోవాలి, వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలను శక్తి పాలసీ అనే పేరుతో స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ఆలోచనను మానుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటైజేషన్ చేయడం మానేయాలి. ఏదైతే పాత పద్ధతిలో ఎస్పీటీటీను బోర్డును కొనసాగించాలి. అదేవిధంగా ఫీజులు పెంచకుండా స్కాలర్షిప్లు బేస్డ్గా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ల్యాబ్ ఫెసిలిటీస్ని పెంచాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాము. అదేవిధంగా అవసరమైతే సీఎం ఇల్లుని ముట్టడిస్తున్నామని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము.